Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. ఈ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో క్రిటికల్ మినరల్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనే ఒపీనియన్ పేజ్ ఆర్టికల్ వచ్చింది సార్. సో క్రిటికల్ మినరల్స్ మనకు తరచుగా వస్తూ ఉన్నాయి, మనం కూడా దాని మీద వీడియోలు చేస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ వీడియోలో మనం క్రిటికల్ మినరల్స్ గురించి ఇంకొక డైమెన్షన్ని ఓపెన్ అప్ చేసి చూద్దాం, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ, సో దట్ యూ వుడ్ హ్యావ్ ఎ గ్రేటర్ ఎలాబరేషన్ వెన్ ఎనీ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ దట్ క్రిటికల్ మినరల్స్ లిస్ట్. అయితే ఈ క్రిటికల్ మినరల్స్ 2023లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక లిస్ట్ని రిలీజ్ చేసింది. ఏవైతే మనకి స్ట్రాటజికల్గా ఇంపార్టెంటో, క్లీన్ ఎనర్జీకి ఇంపార్టెంటో, డిఫెన్స్ కానీ డిజిటల్ టెక్నాలజీకి కానీ ఏరోస్పేస్కి ఇంపార్టెంటో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 30 లిస్ట్ ప్రిపేర్ చేసింది సార్. సో ఇండియాకి సంబంధించిన క్రిటికల్ మినరల్స్ టోటల్ ఎన్ని అంటే 30 అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ముందుకెళ్ళాక గవర్నమెంట్ దీన్ని అప్డేట్ చేసి ఇంక్రీజ్ చేస్తే అప్డేటెడ్ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే ఇండియాకి 30 క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్, మొత్తం 30 అయితే ఇక్కడ రాయలేం కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకున్నా. మీరు జస్ట్ గూగుల్ చేసినా మీకు ఒక లిస్ట్ ప్యాడ్ వచ్చేస్తుంది, ఒక PDF ఫైల్ వచ్చేస్తుంది ఆ 30ది. సో యూ కెన్ గో త్రూ దోస్ పర్టిక్యులర్ 30 మినరల్స్ యాజ్ సచ్. దాంట్లో మోస్ట్ కామన్గా మీరు వినేవి లిథియం, కోబాల్ట్, నికల్, గ్రాఫైట్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇలా 30 గ్రూప్ ఆఫ్ మినరల్స్ని క్రిటికల్ మినరల్స్గా గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ని 2023లో డిక్లేర్ చేయడం జరిగింది. జనరల్గా ఈ క్రిటికల్ మినరల్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం ఇప్పుడు ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ త్రూ సైడ్ మూవ్ అవుతూ ఉంది, కార్లో కానీ 2 వీలర్స్లో కానీ. ఆ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ పర్టికులర్ క్రిటికల్ మినరల్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఇండియా ఈజ్ ఆల్సో స్ట్రైవింగ్ వెరీ హార్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ కెపాసిటీ. ఎందుకంటే COP 26-27 మీటింగ్లో మనం వెళ్ళినప్పుడు 2030 కల్లా మేము మోర్ దాన్ 50% ఆర్ నియర్ క్లోజర్ టు 50% ఆఫ్ ఎనర్జీ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ నుంచి తీసుకుంటామని ప్రధాన మంత్రి గారు ప్రామిస్ చేసి వచ్చారు. మరి ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలంటే మనం ఇలాంటి రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకొని ఆ ఎనర్జీ వైపుగా అడుగులు వేయాల్సి ఉంటుంది. సో సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ వైపుగా ఏవైతే ఇండియా అడుగులు వేస్తూ ఉందో దానికి క్రిటికల్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇప్పుడు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో లీడింగ్ పొజిషన్స్లో ఉన్నాయి. సో ఆ సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా మనకి ఈ పర్టికులర్ క్రిటికల్ మినరల్స్ కావాలి. అలాగే స్ట్రాటజిక్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీ ఏది వాడాలన్నా, ఇండియాస్ ఫ్యూచర్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 అవ్వాలంటే దానికి ఈ 30 క్రిటికల్ మినరల్స్ చాలా క్రిటికల్. అదే ఇండియా పొజిషన్ పర్టికులర్గా ఇప్పుడు తీసుకుంటే రీసెంట్ వచ్చిన అప్డేట్స్ ప్రకారంగా ఒక 80% నుంచి 90% ఇండియా ఇంపోర్ట్స్ మీదనే రిలే అవుతుంది. ప్లస్ లిమిటెడ్ డొమెస్టిక్ అవైలబిలిటీ మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ఉన్నా కూడా ల్యాక్ ఆఫ్ ప్రాసెసింగ్ లేదా మన దగ్గర దాన్ని తీసుకొని యూటిలైజ్ చేసే టెక్నాలజీ లేకపోవడం వల్ల ఇండియా మ్యాక్సిమం చైనా లేకపోతే వేరే కంట్రీస్ మీద రిలే అవ్వాల్సి వస్తుంది. అందుకే ఈ మినరల్ డిప్లొమసీ ఇప్పుడు రైట్ నౌ వరల్డ్లో నడుస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని ఉన్నాయండి, కాబిల్ కానీ, నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అని కానీ, రివైజ్డ్ మినరల్ ఆక్షన్ రూల్స్ 2023లో తీసుకొని వచ్చారు. FDIని ఓపెన్ చేశారు మినరల్ ఎక్స్ప్లోరేషన్లో మన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని. ప్లస్ ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో ఈ క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్ జరగడం. ఇట్లా గవర్నమెంట్ తన యొక్క కెపాసిటీని బిల్డ్ చేస్తూ తను కూడా తన వైపు నుంచి ఏ ఇనిషియేటివ్స్ తీసుకొస్తే మనం క్రిటికల్ మినరల్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేయగలమో ఆ సెగ్మెంట్స్ మీద గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తూ వచ్చింది. అదే మనకి మెయిన్స్ డైమెన్షన్లో మనకి ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తే GS పేపర్ 3లో ఎకనామిక్ గ్రోత్ సెగ్మెంట్ నుంచి వస్తుంది సార్. ఈ క్రిటికల్ మినరల్స్ ఎలా ఇండియాని వికసిత్ భారత్ వైపుగా నిలబెడుతూ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని తీసుకొని వస్తుందనే కాంపోనెంట్లో, దాంట్లో మేక్ ఇన్ ఇండియా కాంపోనెంట్ వైపుగా మనం రాస్తూ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మిషన్ మనకి ఏదైతుందో దాన్ని మెన్షన్ చేస్తూ మేక్ ఇన్ ఇండియాని పక్కా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎందుకంటే EV మిషన్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. ఇది కావాలి అంటే మనకు ఆ క్రిటికల్ మినరల్స్ చాలా క్రిటికల్. ప్లస్ గ్రీన్ ఎనర్జీలో ఇండియాస్ నెట్ జీరో ఎమిషన్స్, ఇండియాకు టార్గెట్ ఉందండి 2070 కల్లా మనం నెట్ జీరో ఎమిషన్ అవుతామని COP 26లో ప్రామిస్ చేసి వచ్చాం. ఆ COP 26లో ప్రామిస్ చేసిన దాంట్లో 2070కి ఇంకా ఎంతో టైం లేదు. ఆ పొజిషన్కి మనం రీచ్ అవ్వాలి అనుకుంటే
100% క్రిటికల్ మినరల్స్ యూజ్ చేయాలి. నెట్ జీరో అంటే ఏం లేదు సార్, అమౌంట్ ఆఫ్ కార్బన్ రిలీజ్డ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ అబ్జార్బ్డ్ యొక్క ఈక్వేషన్ లో అమౌంట్ ఆఫ్ కార్బన్ అబ్జార్బ్డ్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకి నెట్ జీరో ఎమిషన్స్ అనేవి వస్తాయి. ప్లస్ నేషనల్ సెక్యూరిటీలో కూడా మనం మిజైల్స్ లో కానీ, డ్రోన్స్ లో కానీ, స్పేస్ లో కానీ, డిఫెన్స్ లో కానీ ఈ క్రిటికల్ మినరల్స్ ని బాగా యూజ్ చేస్తూ ఉంటాం. జియో పొలిటికల్ స్ట్రాటజీలో రైట్ నౌ మినరల్ డిప్లొమసీ నడుస్తుంది సార్. రష్యా, యూక్రెయిన్ ఆ క్రైసిస్ మనం చూస్తే యూక్రెయిన్ నుంచి మినరల్ డీల్ అమెరికా అడగడం, దాన్ని ఎలాన్ మస్క్ కి ప్లస్ మన ట్రంప్ కి మధ్యలో డిఫరెన్సెస్ ఆ పర్టికులర్ మినరల్ కంపోజిషన్ ఆఫ్ డిబేట్ లోనే రావడం. సో ఈ మినరల్ డిప్లొమసీ త్రూఅవుట్ ద వరల్డ్ మనకి నడుస్తోంది. ఇప్పుడు రైట్ నౌ జరుగుతున్న క్వాడ్ కూడా మాక్సిమం ఈ మినరల్స్ గురించే మాట్లాడుకుంటా ఉంది. ప్లస్ దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ అక్యురేట్ జియోలాజికల్ సర్వీస్, మన దగ్గర సర్వీస్ లేవండి. ప్లస్ డిలేస్ ఇన్ క్లియరెన్సెస్ అండ్ లైసెన్సింగ్, ఇండియాలో తెలుసు కదా మాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ ప్రతి దాంట్లో ఉంటాయి. ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయండి. ఎక్కడైతే మినరల్ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో అక్కడే ప్రొటెక్టెడ్ ఏరియాస్, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉండడం. ప్లస్ చైనాస్ డామినెన్స్ ఇన్ దిస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ ప్రాసెసింగ్, దాన్ని బట్టి మనం చైనా మీద రిలే అవ్వడం, ఇవన్నీ కూడా మనకు రైట్ నౌ మనం ఈ క్రిటికల్ మినరల్స్ లో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గా భావించవచ్చు. మరి వే ఫార్వర్డ్ లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రమోట్ ఎక్స్ప్లోరేషన్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఎలా అయితే మనం రోడ్లు వేస్తున్నామో, ఎయిర్పోర్ట్లు కడుతున్నామో, ఫ్లైఓవర్లు కడుతున్నామో, అట్లాగే పీపీపీ మోడల్ ప్రకారంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం. డెవలప్ డొమెస్టిక్ మినరల్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, ప్లస్ ఇన్సెంటివైజింగ్ రీసైక్లింగ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఒకటి. స్ట్రెంథనింగ్ బైలేటరల్ మినరల్ అగ్రిమెంట్స్, ఇందాక నేను చెప్పినట్టు ఇండియా, ఆస్ట్రేలియానే కాకుండా ఆ బైలేటరల్ మినరల్ అగ్రిమెంట్స్ ఇంకా ఎన్ని ఎఫెక్టివ్గా తేగలిగితే మనది చైనా మీద అంత రిలయన్స్ తక్కువ అవుతుంది. కానీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇండియా హ్యాస్ టు ఇమీడియట్లీ లాంచ్ ఇట్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మిషన్ as soon as possible so that our exploration has to go at greater rate, so our import dependency has to be reduced in that particular regard. So mains lo economic growth dimension, defense dimension, geopolitical dimension, challenges, way forward, inni components ni మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వస్తే ఆబ్వియస్లీ లిస్ట్ మీద వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఇచ్చిన దాంట్లలో క్రిటికల్ మినరల్స్ లిస్ట్ లో 2023లో డిక్లేర్ చేసిన వాటిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. కింద కోడింగ్ ఇచ్చారు. ఈ కోడింగ్ ని చూసుకొని మీ యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ని కమెంట్ ద్వారా తెలపండి. అదే ఇక్కడ నుంచి మెయిన్స్ క్వశ్చన్ వస్తే India's economic sovereignty in the 21st century will be defined by its control over critical minerals. This is 100% absolutely true. Examine the significance of India's critical minerals list. ఏవేవి ఉన్నాయి ఆ లిస్ట్ ని క్రిటికల్లీ ఎగ్జామిన్ చేస్తూ సజెస్ట్ ఎ స్ట్రాటజీ టు రెడ్యూస్ ఇండియాస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. నేను చెప్పాను కదా ఇండియాస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ మిషన్ లాంచ్ చేయాలని, దాన్ని పక్కా ఈ ఆన్సర్లో నేను చెప్పిన వే ఫార్వర్డ్ పాయింట్స్ అన్నీ కూడా పెట్టి మీరు ఆన్సర్ని కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేయండి. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.